కాంగ్రెస్ కు జలక్కిచ్చారు జంపింగ్ ఎమ్మెల్యే. మున్సిపల్ ఎన్నికల వేళ తిరిగి కారుకు జై కొట్టారు. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇక ప్రస్తుతమైతే బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలి అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న తరువాత బీఆర్ఎస్ కు అనుకూలంగా బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరిగి కాంగ్రెస్ క్యాండిడేట్ కు దిక్కయ్యారు కాటా శ్రీనివాస్ గౌడ్. ఇక ప్రస్తుతమైతే కాంగ్రెస్ ప్రచార బాధ్యతలనంతా కూడా భుజాన వేసుకున్నారు కాటా అంటూ కూడా వినిపిస్తోంది. మున్సిపల్ ఎలక్షన్స్ రేపు జరిపితే 2 రోజులే ఉన్నది. 11వ తారీఖు మీ సహాయ సహకారాలు ఇటు అవసరం. మీ ఉన్న ప్రాంతాలలో మీ ప్రాంతాలలో ఉన్న క్యాండిడేట్కు మీరు బీఆర్ఎస్ క్యాండిడేట్ను గెలిపించుకోవాలి, కొద్దిగా మీ సహకారం అందియాలని చెప్పి మొట్టమొదలు కోరడం జరుగుతూ ఉంది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మనము నిరసనగా మన ప్రాంతంలో పటాన్ చెరువు నియోజకవర్గంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ, ఈ పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి ఇబ్బందులు కలిగే విధంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు మనము బీహార్ అనుకోండి, యూపీ అనుకోండి, ఇక్కడ నార్త్ ఇండియన్ అనుకోండి, ఇక్కడ ఈస్ట్ ఇండియన్ అనుకోండి, మన లోకల్ అనుకోండి, చాలా ప్రాంతాల వారు మనకు ఈ ప్రాంతంలో 28 రాష్ట్రాలలో మన ప్రాంతంలో ఉన్నారు. మనం పోరాటం చేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ ట్రేడ్ యూనియన్గా తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి మద్దతు మనం ప్రకటిస్తూ వ్యతిరేకిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ను తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నేను ఆ రోజు పూర్తి క్లుప్తంగా నేను గిట మీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను. కాబట్టి తక్కువ ఒక 5 నుంచి 10,000 మంది గ్యాదర్ అయ్యేటట్టు చూడండి. ట్రాన్స్పోర్టింగ్ కావాలంటే గిట పెడదాం కార్మికులకు. అది 500, 200తో పడితే కాదు. మన ప్రాంతంలో నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీలు ఉన్నాయి, బల్క్ డ్రగ్ కంపెనీస్ ఉన్నాయి, హార్డ్వేర్ కంపెనీస్ ఉన్నాయి, చిన్న కంపెనీలు ఉన్నాయి, పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఆటో కార్మికులు ఉన్నారు. అంతా కార్మికుల బృందం ఉన్నది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మీరు గ్యాదర్ చేయండి. ఏ విధంగా కార్మికులకు నష్టం జరుగుతుందనే విషయంలో మన ఈశ్వర్ ప్రసాద్ గారు, మన అన్నగారు మాట్లాడతారు. ఆ విషయాలన్నీ గమనించి తోటి కార్మికులకు మీరు వివరించి గ్యాదర్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకొని ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా 12వ తారీఖు నాడు మేము గిట నేను అందరితో కార్మిక నాయకులతో మాట్లాడి కార్మికులతో మాట్లాడి వాళ్ళతో మేనేజ్మెంట్ గిట్ట సహకరించమని మేనేజ్మెంట్ వాళ్ళ గిట్ట ఫోన్లు చేసి చెప్పి తప్పకుండా 12వ తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ నేను గిట్ట మీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తానని తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్ చెప్పండి, ఇటు చూస్తే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అంటే ఇప్పుడు కాంగ్రెస్ కి జలక్కిస్తూ తిరిగి కారుకు జై కడుతున్నారంటూ తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా పటాన్ చెరువుకు సంబంధించి ఏదైతే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్లో గెలిచి కొద్ది రోజులు కాంగ్రెస్లో కండువా కప్పుకున్నాడు, కొద్ది రోజులు అక్కడే ఉన్నాడు. కానీ సర్పంచ్ ఎన్నికల తర్వాత ఆయన మళ్ళీ నిర్ణయం మార్చుకున్నాడు. సో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మున్సిపల్ ఎన్నికల వేళ ఆయన ఒక్కసారిగా బీఆర్ఎస్ క్యాడర్తో సమన్వయం చేయడం కావచ్చు, బీఆర్ఎస్ క్యాడర్ని అంతా కూడా యాక్టివేట్ చేయడం కావచ్చు కీలకంగా పాత్ర పోషిస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా ఇక్కడ ఎక్కువ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడరు గెలవాలి, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలని చెప్పేసి ఇప్పటికే హుకుం జారీ చేసినారు. సో ముఖ్యంగా ఇటు ఒకవైపు ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక జలక్ అని చెప్పుకోవచ్చు. మొత్తం అయితే సర్పంచ్ ఎన్నికల్లో అంతకుముందు మొత్తం కూడా సిచ్యువేషన్ మొత్తం కాంగ్రెస్ పార్టీ తరఫున అనుకూలంగా పనిచేసినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి ఒక్కసారిగా మళ్ళీ బీఆర్ఎస్కు అనుకూలంగా పార్టీకి అనుకూలంగా పనిచేయడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ కూడా జలక్ తిన్నది. మళ్ళీ ఇప్పుడు ఆయన మహిపాల్ రెడ్డి అక్కడ వెళ్ళినప్పుడు కాంగ్రెస్కి వెళ్ళినప్పుడు తీవ్ర ఇబ్బంది పడ్డటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, అలాగే నీలం ముదిరాజు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా పెద్ద ఎత్తున ఆయనను పక్కకు పెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ క్యాడర్ను కూడా కొంచెం దూరం చేసుకొని అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో మొత్తం ప్రభుత్వానికి సంబంధించి చెక్కులు పంపిణీ కావచ్చు, అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున గూడెం మహిపాల్ రెడ్డి చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్కి అలాగే నీలం ముదిరాజ్కి కూడా బాధ్యతలు అప్పచెప్పారు. సో ముఖ్యంగా మళ్ళీ ఏదైతే పాతగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులే ప్రస్తుతం కాంగ్రెస్కి ఇప్పుడు ప్రధానంగా వీళ్ళు అక్కరొచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చుకునే ఈ నేపథ్యంలోనే ఇటు వీళ్ళకి బాధ్యతలు అప్పగించారంటారా?
డెఫినెట్గా అంటే పటాన్ చెరువు నియోజకవర్గంలో మంచి కాంగ్రెస్ కార్యకర్తలను అటు ప్రజలను కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్ళే దాంట్లో కాటా శ్రీనివాస్ గౌడ్ ముందుంటారు. సో ఆయన్ను కాదని గూడెం మైపాల్ రెడ్డిని తీసుకొని మరి గూడెం మైపాల్ రెడ్డికి అన్ని బాధ్యతలు అప్పచెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ కాంగ్రెస్ నాయకులే దిక్కు అన్నట్టుగా మళ్ళీ వాళ్ళకే బాధ్యతలు అప్పగించారు. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు కాంగ్రెస్ ఆ బ్లడ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇక పెద్దలు చెప్పిన దాన్ని శిరస వహిస్తూ కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, అలాగే నీలం ముదిరాజ్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యంగా గతంలో కాటా శ్రీనివాస్ గౌడ్ అలాగే నీలం ముదిరాజ్కి మధ్యలో కొంత విభేదాలు ఉండేది. వాళ్ళిద్దరూ కలిసి పనిచేసిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ వీళ్ళిద్దరు కూడా కలిసిపోయారు, కలిసి పనిచేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇన్ఛార్జ్ అయినటువంటి దామోదర రాజనరసింహ వాళ్ళిద్దరికీ కూడా సన్నిహితంగా ఉంటారు కాబట్టి సో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ గట్టి పట్టును సాధిస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని విభేదాలు గతంలో ఉండేవి, కానీ ఆ విభేదాలు ఇప్పుడు ప్రస్తుతం లేవు. సో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మైపాల్ రెడ్డి ఇచ్చిన షాక్తో మరి ఎన్ని సీట్లు గెలుస్తారు ఏంటి, బీఆర్ఎస్కు ఎన్ని రాబోతున్నాయి, కాంగ్రెస్కు కూడా ఎన్ని రాబోతున్నాయి ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్నారో గూడెం మైపాల్ రెడ్డి, దీనిపైన కాంగ్రెస్ స్పందించిందా? డెఫినెట్గా ఇప్పటి వరకు అయితే మరి అఫీషియల్గా కాంగ్రెస్ స్పందించలేదు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళు ఎప్పటికే స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. టెక్నికల్ అంశాలైనా ఆయన ఏదైతే అభివృద్ధి కోసం మాత్రమే రేవంత్ రెడ్డిని పోయి కలిశారు తప్ప కాంగ్రెస్లోకి చేరలేదంటూ కూడా ఆయన క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. సో మొన్న ఏదైతే గూడెం మైపాల్ రెడ్డి కొన్ని కామెంట్ చేశారు, నేను తప్పటడుగులు వేసి కాంగ్రెస్లో చేరాను, సో నాకు ఈ నియోజకవర్గం 3 సార్లు ఎమ్మెల్యే చేసింది, నేను ఈ నియోజకవర్గాన్ని కడుపులో పెట్టి సాదుకుంటానంటూ కూడా ఎమోషనల్ కొన్ని వర్డ్స్ వాడిన పరిస్థితి ఉంది. సో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్లోనే ఆయన ప్రస్తుతం ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. సో దీంతో ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా యాక్టివ్ అయ్యారు. పాత కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో కాటా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, నీలం ముదిరాజ్ కావచ్చు, అలాగే దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పటిష్టంగా ప్రస్తుతం అయితే పనిచేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరి ఒక్కసారిగా కాంగ్రెస్ నుంచి బయటికి రావడంతో మరి అక్కడ సిచ్యువేషన్ ఎలా మారబోతుంది, అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్కి మధ్య పోటీ అయితే గట్టిగా నడుస్తూ ఉంది. మరి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది కూడా ఇటు పటాన్ చెరువు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. అంటే మరి ఇప్పుడు ఈ జలక్తో అక్కడ ఉన్న బ్యాంక్ ఓటు చీలే అవకాశం ఏమైనా ఉందంటారా? డెఫినెట్గా అంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి అంటే ఆయనకు సంబంధించి బ్యాంక్ ఓట్ అయితే కొద్దిగా అంటే అటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా గూడెం మైపాల్ రెడ్డితో తిరిగారు. ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అధికారమైనా సరే అంటే ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్లోకి ఆయనతో పాటు తిరిగారు. కొంతమంది మళ్ళీ రిటర్న్ వెనుకకు వచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తూ ఉంది. ఇక్కడ అధిష్టానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మరి ఆ పార్టీతోనే కొంతమంది వార్డు మెంబర్లు కావచ్చు, కొంతమంది కౌన్సిలర్లు కావచ్చు, కొంతమంది అక్కడ లోకల్గా ఉన్నట్టు నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో దీంతో కొంతమేర ఓటు చీలే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరి ఏ పార్టీలు ఎలా స్ట్రాటజీ యూజ్ చేస్తారు, ఎన్ని సీట్లు రాబోతా ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ పారిశ్రామికానికి సంబంధించి భారీ పరిశ్రమలు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉంటే మరి అంటే బయట దాదాపు మొత్తం దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి మరి ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అమూల్య. థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం కాంగ్రెస్ కు ఇటు జంపింగ్ ఎమ్మెల్యే జలకిచ్చారు. మున్సిపల్ ఎన్నికల వేళ తిరిగి కారుకు జై కొట్టారు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలి అంటూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత బీఆర్ఎస్ కు అనుకూలంగా బహిరంగ వ్యాఖ్యలు చేశారు. తిరిగి కాంగ్రెస్ క్యాండిడేట్ కు ఇటు దిక్కయ్యారు కాటా శ్రీనివాస్ గౌడ్. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రచార బాధ్యతలన్నింటినీ కూడా భుజాన వేసుకున్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ అంటూ తెలుస్తోంది. అక్కడ చూసుకుంటే కూడా గట్టిగా కూడా వీళ్ళు కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అంతర్గత పోరు ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఏదైతే ఇటు కాంగ్రెస్ కి జలకిస్తూ బీఆర్ఎస్ కి సపోర్ట్ గా ఇటు వ్యాఖ్యలు చేశారో దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా కూడా అక్కడ ఓటు బ్యాంక్ చీలే అవకాశాలు భారీగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో అంటే ముందుగా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.